హలో! వెల్కమ్ బ్యాక్. కళ్యాణ్ కెప్టెన్ అయ్యాక భరణి గారు ఇమాన్యుయల్‌తో ఏంటి ఈ అమ్మాయి గేమ్ ఏం ఆడుతుంది? వాడిని సేవ్ చేసి ఈ అమ్మాయి రిస్క్‌లో పడితే ఈ అమ్మాయిని మేము సేవ్ చేశాం. మళ్ళీ ఈ అమ్మాయి వాడిని కెప్టెన్ చేసింది. వాడు డేంజర్ జోన్‌లో ఉండాల్సిన వాడిని తీసుకొచ్చి కెప్టెన్ చేసింది అని మాట్లాడడం అసలు ఏంటి? కళ్యాణ్ గేమ్ ఆడలేదు అన్నట్టు మాట్లాడటం చాలా వరస్ట్ అనిపించింది. కేవలం దివ్యకు తనుజ సపోర్ట్ చేయలేదన్న ఆక్రోషం చూపిస్తున్నారు అనిపిస్తుంది. అసలు తనుజ ఫస్ట్ ప్రియారిటీ దివ్యకు ఎందుకు ఇస్తుంది? అంత గేమ్ ఆడి కష్టపడి వాళ్ళ టీమ్ అయ్యి తనుజ ఒక్కతే మిగిలి ఉన్నప్పుడు కష్టపడి అది సెల్ఫిషే అవ్వచ్చు. అయినా సరే కళ్యాణ్ తనూజతో కలిసి ఆడి సెకండ్ ప్లేస్‌కి వచ్చాక తన టీమ్ పర్సన్‌ని సేవ్ చేయకపోతే అది తనూజ మోసం చేయడం అవుతుంది కదా! అండ్ తనూజ ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లో భరణి గారిని మీకోసం ఆడండి నాన్న వేరే వాళ్ళ కోసం ఆడొద్దు అన్నప్పుడు దివ్య ఎందుకొచ్చింది? నా టీమ్ పర్సన్‌ని ఎందుకంటున్నావని? దివ్య కన్నా ముందు నుండి భరణి గారు తనూజ క్లోజ్ కదా! మరి తన టీమ్ అని తను అనుకున్నప్పుడు తనూజ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయడం తప్పు ఎలా అవుతుంది? అండ్ ఇక్కడ కళ్యాణ్ అసలు గేమే ఆడలేదన్నట్టు వీళ్ళంతా చేయడం, కేవలం తనూజ వల్లే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అనడం అసలు కరెక్ట్ అనిపించలేదు. అండ్ దివ్య ఎందుకు తనూజని మాట ఇచ్చావు కదా! అంటే ఆఫ్‌కోర్స్ మాట ఇచ్చి ఉండొచ్చు. కానీ తనకంటే ముందు మిగతా వాళ్ళకి కూడా మాట ఇచ్చి ఉండొచ్చు కదా! అదెందుకు ఆలోచించట్లేదు? సో, ఎవరి వెర్షన్ వాళ్ళకుంటుంది. బట్ మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది? తప్పు ఎవరిది అనిపిస్తుంది? కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.